రాష్ట్రంలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. ఇక ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 వరకు జరగనుంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి 17 మంది పోటీ పడుతున్నారు. సెగ్మెంట్లోని 1,96,321 మంది ఓటర్ల కోసం 376 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి 7 పోటీ పడుతున్నారు. 23,214 మంది ఓటర్ల కోసం 253 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. అటు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 20,888 మంది ఓటర్లు ఉండగా 185 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సుగుణాకర్ రావు బరిలో ఉన్నారు. గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, టీపీటీఎఫ్ అభ్యర్థి కొండలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి రఘోత్తమ్ రెడ్డి పోటీ పడుతున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ సెగ్మెంట్లో పీఆర్టీయూ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్, యూపీఎస్సీ అభ్యర్థి యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నరోత్తమ్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఇక ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 26న జరగనుంది. ఎన్నికలకు సంబంధించి వరంగల్ నుంచి మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? మనం
హన్మకొండలో ఉన్నటువంటి లా కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం దగ్గరను ఉపాధ్యాయులు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఈ రోజు ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి పరీక్షను కూడా వాయిదా వేశారు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 7,710 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే 6 జిల్లాల పరిధిలో 67 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మొత్తం ఈ బరిలో 9 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ఓట్ల జిల్లాల వారీగా చూస్తే అర్బన్ జిల్లాలో 4,315 మంది ఉన్నారు. అదేవిధంగా రూరల్ జిల్లాలో 850 మంది, మొత్తంగా 7,710 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటు హక్కు ప్రధానంగా టీచర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గం కావడంతో టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం పూటే వస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓటింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఎలా ఓటింగ్ జరుగుతుంది అనేది పరిశీలిస్తున్నారు. ఇక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. అయితే ఉదయం 8 గంటలకు చూస్తే 8 గంటల వరకు కొంత మందకొడిగా జరిగినా ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారని చెప్పొచ్చు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావాల్సినటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు కావచ్చు లేదా వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. వచ్చే వాళ్ళు ఎలా ఓటింగ్ సరళి ఎలా జరుగుతుంది, ఈ ఓటింగ్ ఎలా నిర్వహించబోతున్నారు, ఎట్లా ఉంది అనే దాని మీద కూడా చూసుకోవడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పుల రవీంద్రని ఆయన కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది, ఎట్లా జరుగుతుంది ఓటింగ్? మార్నింగ్ 8 o'clock వరకే ఓటర్స్ చాలా ఇంట్రెస్ట్గా బూతుల ముందు క్యూ కట్టారు. మరి ఎండాకాలం కాబట్టి మార్నింగ్ పూట లంచ్ బిఫోరే కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనతోటి అందరూ అత్యధిక సంఖ్యలో ఓటర్స్ వస్తూ ఉన్నారు. మరి అధికారులు కూడా ఏర్పాట్లు బాగు చేసిండ్రు. చాలా చక్కగా ప్రశాంతంగా పోలింగ్ సరళి కొనసాగుతూ ఉంది. మరి దీంట్లో నేను పిఆర్టీయూ మ్యాండేట్తో ఈరోజు బరిలో ఉన్నాను. 72,000 మెంబర్షిప్ కలిగినటువంటి ఒక పెద్ద సంఘం ఈ రాష్ట్రంలో పిఆర్టీయూటీఎస్. ఈ సంఘ మ్యాండేట్ 45 సంఘాల ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, 45 సంఘాల మద్దతుతో అదేవిధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఈ పద్ధతిలో టీఆర్ఎస్ ప్రభుత్వ మద్దతు, ప్రభుత్వానికి కూడా మరి గివ్ అండ్ టేక్ పాలసీలో దగ్గరగా ఉంటూ మా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇప్పటికే ఒక 8-10 జీవోలు సాధించడం జరిగింది. మరికొన్ని సమస్యలు కూడా సాధించాల్సి ఉంది. కాబట్టి మా ఉపాధ్యాయులు ఇప్పటికే మరి గెలుపు బాటలో పూల రవీంద్ర నడిపించాలి అని చెప్పి ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి అయితే పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం 4 గంటల వరకు ఈ పోలింగ్ సంబంధించినటువంటి కొనసాగుతుంది. ఈసారి అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి జరుగుతుందని చెప్పొచ్చు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి వాళ్లకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. 4 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. 4 గంటల వరకు ఎవరైతే ఈ పోలింగ్ బూత్ లో ఉంటారో వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేశారు. ప్రస్తుతం మనతోటి సిఐ సదయ్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఎలా జరుగుతుందండి పోలింగ్? పోలీస్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది. మంచి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 1 hour అయింది. ప్రశాంతంగా జరుగుతుంది. 4 o'clock కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఎట్లా ఉంది ఎన్నికలు, ఎట్లా జరుగుతున్నాయండి? ఓటు హక్కును వినియోగించుకున్నారా? అవునండి. ఇదివరకు వేసారా? ఇప్పుడు ఇదే ఫస్ట్? లేదండి, థర్డ్ టైం. ఎట్లా ఉన్నాయి ఎలక్షన్స్? ఎట్లా ఉన్నాయి? ప్రశాంతంగా ఉన్నదండి. ఏం కోరుకుంటున్నారు అంటే ఈ ఎలక్షన్స్ లలో మీరు ఎలాంటి అభ్యర్థి అంటే ఎలా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు మీ సమస్యలు మా సమస్యలు పరిష్కరించేటువంటి వ్యక్తి కావాలి. ఎలాంటి అంటే వచ్చే కొత్త క్యాండిడేట్ మీరు ఏం చెప్తారు? అంటే మాకున్నటువంటి సమస్యలని, టీచర్ల సమస్యలని పరిష్కరించాలి, సిపిఎస్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం సుమలత వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 7,710 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. 4 గంటల తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఉండవు. దీనికి కేవలం ఈ బ్యాలెట్ సిస్టమ్ లోనే ఈ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా నల్గొండకు తరలిస్తారు. నల్గొండలో వీటికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది 26 తారీఖు నాడు. ఇది ప్రస్తుతం సుమలత వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.